చందమామ కథలు మీకు నచ్చుతాయా? ఆ కథలు మీరు కూడా రాయాలనిపిస్తుందా? కానీ రాసేందుకు సరైన భాష రాదా? అయినా పర్వాలేదు, అసలు కథంటూ ఐడియా ఉంటే చాలు, చందమామ కథని మీరు రాసేయచ్చు. అలాంటి ఏఐ టూల్ ఒకటి రూపొందించారు ఒక సంస్థ వాళ్ళు. చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, చందమామ కథ రెడీ అయిపోతుంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ భాషాపరంగా, రచనల పరంగా రేపు అద్భుతాలు సాధించడానికి ఇలాంటి టూల్స్ ఉపయోగపడతాయని అనిపిస్తుంది. మరి ఇంతకీ ఏఐ టూల్ ఏంటో, దాని వెనక ఉన్న చందమామ కథ ఏంటో తెలుసుకుందామా? చాలా మంది టెక్నాలజీని వాడుతూనే ఉన్నా దాన్ని జీవితంలో దూరంగా పెడుతూ ఉంటారు. దాన్ని తమకు సంబంధం లేని విషయంగా భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి టెక్నాలజీ అనేది మన జీవితాలతో పనవేసుకుపోతోంది. మన సంస్కృతిలో భాగంగా కలిసిపోగలుగుతోంది. ఇప్పుడు చందమామ కథలతో రూపొందిన ఏఐ టూల్ ని చూస్తే ఇది ఎంత నిజం అన్నది మనకు అర్థమవుతుంది. కథ అనగానే చందమామ పేరు గుర్తొస్తుంది. ఆకాశంలో చందమామ చిన్న పిల్లలకి ఎంత ఇష్టమో, తెలుగు బాలలకి ఒకప్పుడు చందమామ పత్రిక కూడా అంత ఇష్టం. చందమామ తెలుగువారి జీవితాలతో పెనవేసుకుపోయిన ఒక పత్రిక. పేరుకి చిన్నపిల్లల మ్యాగజైన్ అయినప్పటికీ వయసుతో పనిలేకుండా అందరినీ ఆకట్టుకున్న గొప్ప పత్రిక చందమామ. అయితే చందమామ కథలు చదివే వాళ్లలో చాలా మంది తాము కూడా కథలు రాయాలనే అభిలాష కలిగి ఉంటారు. ఇప్పటికీ ఎంతో మంది చిన్న పెద్ద కథలు రాయడాన్ని ఇష్టపడతారు. అయితే ఈ కాలంలో ఇంగ్లీష్ చదువుల వెలువలో మంచి తెలుగు నేర్చుకోవడం అన్నదే పిల్లలకు సాధ్య కావటం లేదు. సమయం ఉండడం లేదు. తెలుగు కథల్ని చదివి అర్థం చేసుకోవటం సైతం చాలా మందికి కష్టంగా ఉంది. మరి తెలుగుని సరిగ్గా చదవడమే రాని వాళ్ళు కథలు ఎలా రాయగలుగుతారు? కానీ ఆసక్తి ఉంటే చాలు, ఇప్పుడెవ్వరైనా చందమామ కథలు రాయడం సాధ్యం. ఎస్, ఏఐ టెక్నాలజీ వచ్చాక ఇదెంతో సులువు కానుంది. తాజాగా స్వేచ్ఛ ఫౌండేషన్ అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సాయంతో ఒక టూల్ రూపొందించింది. ఏఐ మోడల్ సాయంతో చందమామ కథలు రాయగలుగుతుంది ఈ టూల్. ఇది తొలి అడుగు. ఈ సాఫ్ట్వేర్ తయారు చేయడం తొలి అడుగు. దీని అంతిమ లక్ష్యం ఇంకొక మెట్టు ముందుకెళ్తే కనుక ఇది మనం యంత్రంతో మాట్లాడటానికి కావాల్సినటువంటి ప్రాతిపదిక అంతా దీని నుంచే నేర్చుకుంటూ ఉంటుంది, రెడీ అవుతుంది. తర్వాత అల్టిమేట్గా నెక్స్ట్ స్టెప్లో మేము రిలీజ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు టెక్స్ట్ కంపోజ్ చేస్తేనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు టెక్స్ట్ కంపోజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, మనుషులు మాట్లాడితే కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలుగు వారిని, తెలుగు భాషాభిమానుల్ని, కథలు ఇష్టపడే వాళ్ళని ఆకట్టుకుంటున్న ఈ టూల్ గురించి తెలుసుకునే ముందు అసలు చందమామ పత్రిక గొప్పతనం గురించి ఈ తరం తెలుసుకుని తీరాలి. తెలుగువారు గుర్తుపెట్టుకోదగిన అద్భుత చిత్రాలు అందించిన సంస్థ విజయ సంస్థ. వాళ్లు తీసిన మాయాబజార్, గుండమ్మ కథ లాంటి ఎన్నో చిత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ గొప్ప క్లాసిక్స్ గా తెలుగువారి జీవితాల్లో నిలిచిపోయాయి. మరి అలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ తెలుగు బాలల కోసం ప్రారంభించిన పత్రిక చందమామ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రారంభమై ఏకంగా 60 ఏళ్ల పాటు నడిచింది చందమామ పత్రిక. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మూతపడింది. చందమామ కథలు నేర్పు, భాష, నైతికత, తెలివి, సంస్కృతి ఇవన్నీ ఎప్పటికీ మరువరాని నిధి లాంటివి. అందుకే ఇప్పటికీ చందమామ కథల పట్ల తెలుగువారిలో ఎంతో ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. చందమామకి తెలుగువారిలో మాత్రమే కాదు, భారతదేశమంతటా పేరుంది. అందుకు కారణం ఇది అనేక భాషల్లో వచ్చిన మ్యాగజైన్ కావడమే. పిల్లల పత్రికల్లో భారతదేశం మొత్తం మీద ఎంతో పేరున్న పత్రిక చందమామ మాత్రమే. తెలుగు మాత్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ, మరాఠీ ఇలా దాదాపు 12 భాషల్లో చందమామ పత్రిక వచ్చేది. ఆఖరికి అంతగా ప్రసిద్ధి చెందని సంతాలి అనే గిరిజన భాషలో కూడా చందమామ వచ్చేది. ఈ సంతాలి చందమామలో ఓల్ చికి అనే ప్రత్యేకమైన లిపిని వాడేవారు. చందమామ గొప్పతనాన్ని తెలియచేసే ఇలాంటి విషయాలు ఈ తరంలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఈ విధంగా చందమామ తెలుగు సంస్కృతికే కాదు, భారత సంస్కృతి మొత్తానికి ఒక సింబల్ గా నిలిచింది. అయితే ఎన్ని భాషల్లో వచ్చినా కూడా చందమామ తెలుగువారికే సొంతమని చెప్పాలి. ఎందుకంటే చందమామ ప్రతి నెల అనేక భాషల్లో వచ్చినప్పటికీ అందులో ఉండే కథలన్నీ తెలుగు కథలే. ఒరిజినల్ కథల్ని తెలుగులో రాయించి మిగిలిన భాషల్లోకి ఆ కథల్ని అనువదించి ప్రచురించేవారు. అంటే చందమామ 12 భాషల్లో వచ్చినప్పటికీ ఆ కథలు రాసిన రచయితలందరూ మాత్రం తెలుగువారే. తెలుగు రచయితలు రాసిన కథల్ని భారతదేశమంతటా వివిధ భాషల వాళ్లు తమ తమ భాషల్లో చదువుకునేవారు.
ఆ విధంగా తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన పత్రిక చందమామ. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు కూడా చిన్నప్పుడు చందమామ తమ మీద చూపించిన ప్రభావమే తమ విజయాలకి కారణమని అంటారు అంటే చందమామ పత్రిక ఎంత గొప్పదో వేరే చెప్పాల్సిన పనిలేదు. చందమామ కథల ద్వారా బాలలందరూ మన సంస్కృతి గురించి, నైతిక విలువల గురించి నేర్చుకుంటూ ఉండేవారు. అలాగే చందమామ కథలు పిల్లలకి ఎన్నో తెలివితేటల్ని నేర్పేవి. మరి అలాంటి గొప్ప చందమామ కథల్ని ఈ కాలంలో రాయాలి అంటే దానికి సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటే పని సులువవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కంప్యూటర్కి ఎలాంటి విషయాన్నైనా నేర్పగలిగే అవకాశం వచ్చింది. మరి తెలుగు భాష వెనకబడే ప్రమాదం ఉన్న ఈ కాలంలో ఆనాటి చందమామ కథల్ని కంప్యూటర్కి నేర్పితే ఆ గొప్ప గొప్ప పాత కథలన్నిటి ఆధారంగా ఒక మంచి ఏఐ మోడల్ని క్రియేట్ చేస్తే, ట్రైన్ చేస్తే ఆ మోడల్ ఆధారంగా కొత్త కొత్త కథల్ని ఏఐ ఇంజిన్ క్రియేట్ చేయగలుగుతుంది. ఎవరైనా చందమామ రచయిత కాగలుగుతారు. తెలుగు భాషలో కాస్త వీక్గా ఉన్న మంచి కథలు రాయగలుగుతారు. ఈ ఏఐ కథలు రాయటానికి నేర్చుకున్నటువంటి ఏఐ ఈ రోజున భాష మీద పాండిత్యం లేకపోయినా, భాష మీద పట్టు లేకపోయినా, ఎవరైనా కానీ ఒక ఐడియా ఉండి ఒక కథ రాయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగపెట్టుకుని ఖచ్చితంగా దాంట్లో ప్రాంప్ట్లో కొన్ని పదాలని కానీ కొంత ప్లాట్ కానీ ఇస్తే అది కథ జనరేట్ చేయటం మొదలు పెడుతుంది. ఆ కథ జనరేట్ చేయటం మొదలుపెట్టిన కథతోటి దాన్ని రాసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ఈ ఉద్దేశంతోనే స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు ఏఐ చందమామ కథలు పేరుతో సాఫ్ట్వేర్ టూల్స్ క్రియేట్ చేశారు. అయితే ప్రస్తుత వెర్షన్ ఒక బీటా వెర్షన్ లాంటిదని చెప్పొచ్చు. ఇదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్తో రూపొందిన జనరేటివ్ ఏఐ టూల్. ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనం కోరిన విధంగా కథ రెడీ అవుతుంది. అయితే ప్రస్తుతానికి క్రియేట్ అవుతున్న కథలు పెద్ద కథలు కాదు. కథల నిడివి కేవలం 5-6 వాక్యాలకు మాత్రమే పరిమితం అవుతోంది. మరింత కథలు రాయాలి అంటే మరికొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏఐ టూల్ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరింతగా విస్తృతంగా ఎదిగే వీలుంది. ఫ్యూచర్లో ఇది గొప్ప కథల్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సంస్థ వాళ్ళు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఏఐ టూల్స్ అనేవి మనం వాటిని ఎంతగా ఉపయోగిస్తే అంతగా నేర్చుకుంటాయి. అందుకే ఈ టూల్ని పదే పదే వినియోగించమంటూ వీళ్ళు కోరుతున్నారు. ఇది ప్రస్తుతానికి 4 వాక్యాల నుంచి 5 వాక్యాల్లో కథ జనరేట్ చేస్తుందండి. మీరు మొత్తం ప్లాట్ మొత్తం అంతా ఇస్తే మొత్తం కథ రాసే పరిస్థితిలోకి ఇంకా పరిపక్వత చెందుతుంది అది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న ప్లాట్ ఇచ్చారనుకోండి, ఒక 4 వాక్యాల్లో ఇస్తుంది. తర్వాత ఇంకో ప్లాట్ ఇస్తే మళ్ళీ ఇంకొక 4 వాక్యాల్లో ఇస్తుంది. మేము కూడా తెలుగు ప్రజలందరినీ కోరుతుంది అంటే దీన్ని ఎక్కువగా వాడటం మూలంగా అది యంత్రం కూడా తొందరగా నేర్చుకుంటుంది. అది తొందరలోనే పరిపక్వత సాధించేసి పూర్తిగా కథలు ఇచ్చేటువంటి దశకి ఎప్పటికైనా చేరుకుంటుంది. అయితే ఇక్కడ కాపీరైట్ అనే సమస్య వస్తుంది. అసలు చందమామ కథలు అనేది ఒక బ్రాండ్, చందమామ అన్నది ఒక ట్రేడ్ మార్క్. ఏఐ చందమామ కథలు అని పేరు పెట్టినంత మాత్రాన ట్రేడ్ మార్క్ సమస్య రాదని ఈ సంస్థ వాళ్ళు వాదిస్తున్నారు. అయితే చందమామ పత్రిక మూతబడిపోయినంత మాత్రాన ఆ కథల్ని వేరొకరు వినియోగించుకోవచ్చా అన్నది ఒక కీలకమైన ప్రశ్న. అయితే ఇంటర్నెట్ వచ్చాక పుస్తకాల చౌర్యం ఎక్కువైంది. మ్యాగజైన్స్ అన్నింటినీ పీడిఎఫ్లుగా మార్చి టెలిగ్రామ్ లాంటి యాప్స్లో జనం పనిచేసుకుంటున్నారు. ఇలాగే ఇప్పటికే చాలా మంది పాత చందమామ మ్యాగజైన్లను సేకరించి వాటిని పీడిఎఫ్ రూపంలోకి మార్చి ఇంటర్నెట్లో ఉంచారు. ఇదొక విధంగా కరెక్ట్ పని కాదు. అయితే ఈ పీడిఎఫ్లు మాత్రమే చదువుతూ ఉంటే ఎప్పటికీ పాత కథలతోనే ఉండిపోతాం. ఆధారంగా ఏ మోడల్ క్రియేట్ చేస్తే అదే పద్ధతిలో కొత్త కథలకి రూపకల్పన చేయొచ్చు. ఈ సంస్థ సంకల్పం మంచిదే, కానీ కాపీరైట్ అన్నది వారనుకున్నంత చిన్న విషయం కాదు. కాపీరైట్ విషయమై ప్రశ్నించినప్పుడు ఈ సంస్థ వారు స్పందించారు. మేం చందమామ కథల్ని యథాతథంగా వాడుకోలేదు, ఏ ఒక్క కథని కాపీ కొట్టలేదు, అప్పటి కథల్లో దేన్ని మేం రీప్రొడ్యూస్ చేయట్లేదు, కాబట్టి కాపీరైట్ సమస్య రాదు అన్నట్లుగా వారు మాట్లాడారు. చందమామ కథలు అనేటువంటి ట్రేడ్ మార్క్కి సంబంధించింది మీరు చెప్పింది కాపీరైట్ ఇష్యూ కాదు. మేము ఆ చందమామ కథలను ఎక్కడ రీప్రొడ్యూస్ చేయట్లేదు కాబట్టి కాపీరైట్ ఇష్యూ రాదు, ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి చందమామ పుస్తకం పేరు చందమామ కథలు అనేటువంటిది, ఆ చందమామ అనేటువంటిది కూడా ఆ రోజున జానపదాల్లో ఉన్నటువంటి పాపులర్ యూటిలిటీని తీసుకొచ్చి పాపులర్ యూటిలిటీ కింద కూడా ఉండింది. ఇంకా నేను ముందు చెప్పినట్టుగానే అన్నమయ్య గారి దగ్గర నుంచి చందమామ రావే, జాబిలి రావే దగ్గర నుంచి పాపులర్ కల్చర్లో చందమామ పేరుతోటి కానీ జాబిలి పేరుతోటి కానీ అనేక జానపదాలు కానీ కథలు కానీ ఉండేవి. బేసిక్గా కాపీరైట్ వైలేషన్కి స్కోప్ లేదు దీంట్లో, ఎందుకంటే ఆ కథల్ని మేము రీప్రొడ్యూస్ చేయట్లేదు.
అయితే ఇది వాళ్ళు చెప్పినంత చిన్న విషయం కాదు. కొత్త కథల్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆధారభూతంగా వాడుతున్న ఏఐ మోడల్ పూర్తిగా చందమామ కథల మీదే ఆధారపడి తయారు చేసిన మోడల్. కాబట్టి ఖచ్చితంగా ఆ కథల ఓనర్లకి, ఆ కథలు రాసిన ఒరిజినల్ రైటర్లకి ఆ మోడల్ మీద హక్కు ఉండి తీరుతుంది. మేం మోడల్లో మాత్రమే ఆ కంటెంట్ని వాడుకున్నాం కాబట్టి హక్కులన్నీ మావే అనడం కరెక్టేనా? ఏఐ మోడల్స్ వచ్చాక ఈ హక్కుల పరంగా అంతర్జాతీయంగా ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్లో జనరేటివ్ ఏఐ సైట్లు ఎన్నో వచ్చాయి. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఏఐ మోడల్స్ క్రియేట్ చేస్తున్నారు. మేం పాత కంటెంట్ వాడడం లేదు కదా, కొత్తదే క్రియేట్ చేస్తున్నాం కదా అంటూ సబ్స్క్రిప్షన్స్ పేరుతో సంపాదించుకుంటున్నారు. అయితే కొత్త క్రియేషన్స్ కి మూలాధారమైన మోడల్లో వాడుతున్న మెటీరియల్ కాపీరైటెడ్ మెటీరియలే. కాబట్టి ఖచ్చితంగా ఆయా రచయితలకి, సంస్థలకి హక్కుంటుంది అన్నది క్రియేటర్ల వాదం. అందుకే ఇప్పుడు అంతర్జాతీయంగా ఎన్నో చర్చలు నడుస్తున్నాయి. జనరేటివ్ ఏఐ టూల్స్ విషయంలో మోడల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి ఎథిక్స్ పాటించాలి, ఫైనల్ గా కాపీరైటెడ్ మెటీరియల్ ఆధారంగా కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు ఒరిజినల్ రైటర్లకి, క్రియేటర్స్ కి ఎలా పే చేయాలి, ఇలాంటివన్నీ అంతర్జాతీయ చర్చల్లో ఉన్నాయి. సరే, కాపీరైట్ విషయాలు పక్కన పెడితే అనుకున్న వెంటనే కథ రాయగలగడం అన్నది ఎవరికైనా ఆనందం కలిగించే విషయం. ఈ కాలంలో పిల్లలకి ఎంతో గొప్ప గొప్ప ఊహలున్నాయి, కథలు రాయాలనే అభిలాష ఉంది. అయితే అందుకు తగిన అవసరమైన తెలుగు భాష మాత్రం వారికి రావడం లేదు. అందుకే మరి ఈ చందమామ టూల్ ఆ లోటుని పూరిస్తుందని భావించవచ్చు. స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు కేవలం చందమామ కథల మీద మాత్రమే కాదు, తెలుగు భాషలోని వివిధ యాసల మీద కూడా వాళ్ళు పరిశోధన చేస్తూ మోడల్స్ క్రియేట్ చేస్తున్నారు. అది నిజంగా అభినందించదగిన విషయం. ఆ ఏఐ టూల్స్ వాడకంలోకొస్తే భాష మాత్రమే కాదు, ఫలానా యాస రాకపోయినా కూడా ఆ ప్రత్యేకమైన యాసలో కథలు రాయగలిగే సామర్థ్యం అందరికీ వస్తుంది. ఉదాహరణకి నేను ఒక ప్రాంతంలో పెరిగాను. నాకు శ్రీకాకుళం జిల్లా స్లాంగ్లో నేను రాయాలి అనుకుంటే నాకు రాయలేకపోవచ్చు. కానీ ఈ మెషిన్ నేర్చుకుంది కాబట్టి ఆ స్లాంగ్లో కథలు రాయడానికి దానికి అవకాశం ఉంటుంది. అందుకని నాకు ఉన్నటువంటి పరిమితులు నేను అధిగమించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ కింద ఉంటాయండి. ప్రస్తుతం టెక్స్ట్ ప్రాంప్ట్తో మాత్రమే కథల్ని క్రియేట్ చేయగలిగే అవకాశాన్ని ఇస్తోంది ఈ టూల్. అయితే సమీప భవిష్యత్తులో వాయిస్ ద్వారా కూడా కథల్ని క్రియేట్ చేయగలరని వీళ్ళు చెబుతున్నారు. చాట్ జీపీటీ ఇన్స్పిరేషన్తో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జనరేటివ్ ఏఐ టూల్స్ తయారవుతున్నాయి. మరి తెలుగువారి కోసం తెలుగు కథల్ని తయారు చేయగలిగే టూల్ని రూపొందించడం అభినందనీయం. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలకి కూడా ఈ టూల్ని విస్తరించాలని ఈ సంస్థ భావిస్తోంది. అయితే ఒరిజినల్ చందమామ కథల రూపకర్తల్ని కూడా తగిన విధంగా గౌరవిస్తే ఈ టూల్కి మరింత గౌరవం లభిస్తుంది. ఓ సినిమా వీడియో క్లిప్లో చిరంజీవి ఫేస్ని మార్చేసి ఆ ప్లేస్లో మీ ఫేస్ని పెట్టేస్తే అదో ఎంటర్టైన్మెంట్. కానీ ఏదో వీడియో తీసుకొచ్చి అందులో సెలబ్రిటీ ముఖాలు అతికేశారనుకోండి, అప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కాదు, క్రైమ్ అవుతుంది. ఎస్, డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చాక వీడియోల్లో ఫేసులు మార్చడం సులువైపోయింది. సులువే కదా అని సరదా పడిపోతే తర్వాత కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అవును, మరి ఫేస్ మార్చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఐడెంటిటీని మార్చేసినట్టే. ఫన్ పేరుతో పర్సనల్ ప్రైవసీని దెబ్బతీస్తే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చంటున్నాయి ప్రభుత్వాలు. డీప్ ఫేక్ టెక్నాలజీ చూసి సంబరపడిపోయే వాళ్ళు ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఈ ఫేక్ వీడియోలేంటి, ఫేస్ మార్పిడేంటి, వీళ్ళ టాక్ వింటే మీకే అర్థమవుతుంది. మరి రండి రండి, కూర్చోండి. ఏమిటి మళ్ళీ ఇన్విటేషన్ ఏమైనా ఇవ్వటానికి వచ్చారా? ఎలా జరిగిందండి మీ భోగి పండుగ? ఫెస్టివల్ బాగానే జరిగిందండి. కాకపోతే ఇప్పుడు ఒక సజెషన్ కోసం మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి. ఏం లేదండి, నేను ఒక చిన్న టెక్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను. కంగ్రాట్స్. ఇంతకాలం టెక్నాలజీతో అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు మీకు మీరే హెల్ప్ చేసుకుంటున్నారన్నమాట. గుడ్. థ్యాంక్ యూ అండి. ఆ విషయంలోనే మీ సలహా తీసుకోవాలని వచ్చాను. నేను సలహా ఇచ్చేదే ఉందండి, టెక్నాలజీ మీద మీకు మంచి గ్రిప్ ఉంది కదా, గో అహెడ్. అది కాదండి, మీరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు, ఎప్పుడూ అప్డేట్గా ఉంటారు కదా. ప్రాబ్లమ్స్ రాకుండా ముందుకు వెళ్ళాలంటే మీలాంటి వాళ్ళ సలహాలు అవసరం అవుతాయని. భలేవారే, టెక్నాలజీలో అప్డేటెడ్గా ఉండేది ఎప్పటికప్పుడు మీరే. మేము నిత్యం ఈ సైబర్ క్రైమ్స్తోనే కొట్టుకుంటూ ఉంటాం, అప్డేట్ అవటానికి టైం ఎక్కడదండి. అలా అని కాదు సార్, టెక్నాలజీ పరంగా గవర్నమెంట్ రూల్స్ ప్రతినిత్యం మారిపోతున్నాయి కదా. టెక్నాలజీ మారుతుంటే రూల్స్ మారుతాయి మరి. అవే ఆ రూల్స్ తెలుసుకొని ప్రొసీడ్ అవుదామని. మనం చేసేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి కదా సార్. ఈ మాత్రం బాధ్యత ఉంటే చాలండి, ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతకీ
ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు? సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, యాప్స్, ఇంకా చాలా ఉన్నాయి సార్. యాప్సా? కోట్లల్లో ఉన్నాయి కదండి. మరి వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోండి. అంటే మేము ఏఐతో వెళ్ళాలనుకుంటున్నాం సార్. ఏ యాప్సా? ఇప్పటికే వేలల్లో ఉన్నాయి కదండి. రేపో మాపో ఆ నెంబర్ లక్షల్లోకి వెడుతుంది. కాంపిటీషన్ బాగా పెరిగిపోయిందండి. అవునండి, ఇప్పుడంతా ఏఐ మీద పడ్డారు. అయినా నో వర్రీ, మా యాప్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్. ఆ హోప్తోనే ముందుకెళ్తున్నాం. ఏఐతో ఎంటర్టైనింగ్ యాప్స్ అంటే డీప్ ఫేక్స్ లాంటివి ఏమన్నా చేస్తున్నారా ఏంటి? అవి కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ యువర్ హీరో అనే ఒక యాప్ చేస్తున్నాం. యు ఆర్ యువర్ హీరో పేరు బాగుందండి. ఇంతకీ యాప్ కాన్సెప్ట్ ఏంటండి? ఈ యాప్ కాన్సెప్ట్ ఏంటంటే యూజర్ ఏదైనా సినిమాలోని క్లిప్ తీసుకొని అందులో హీరో ఫేస్ స్థానంలో తన ఫేస్ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. అయితే నేను కూడా చిరంజీవిలో స్టెప్లు వేయచ్చు అనమాట. అవునండి, అలాగే సెలబ్రిటీ మేకప్ అని అమ్మాయిలకు ఒక యాప్ ఉంది. ఏదైనా మూవీలోని హీరోయిన్ డ్రెస్ నచ్చిందనుకోండి, ఆ వీడియో క్లిప్ని క్యాప్చర్ చేయొచ్చు. అందులో ఫేస్ మార్చి తన ఫేస్ యాడ్ చేసుకుని ఆ మేకప్ తనకి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అయితే ఇలాంటి యాప్స్ వల్ల మనకు లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఆ క్లారిటీ కోసమే మీ దగ్గరికి వచ్చాను సార్. తీరా యాప్స్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేసాక బ్యాన్ అయ్యాయనుకోండి, బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. చెప్పండి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఓకేనా? చెప్పాలంటే డీప్ ఫేక్స్ విషయంలో ఇప్పుడు చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయండి. ఒక వీడియోలోని ఒకరి ఫేస్ని వేరే ఫేస్తో రీప్లేస్ చేస్తే చాలా ప్రమాదాలు ఉంటాయి కదా. అవునండి. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు డీప్ ఫేక్స్ విషయంలో కొత్త రూల్స్ పెడుతోంది. ఆ రూల్సే ఏంటో చెప్తారా సార్? ఆ ఎటికెట్ ఇంకా ఫైనలైజ్ కాలేదండి. దాని మీదే డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. ఓహో. ఏదేమైనా డీప్ ఫేక్స్ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. అసలు దాన్ని నిషేధించాలా అని కూడా ఆలోచిస్తున్నారు. నిషేధం అనేది కరెక్ట్ కాదులేండి. ఎందుకంటే డీప్ ఫేక్ టెక్నాలజీ అన్నది టెక్నాలజీ రంగంలో అడ్వాన్స్మెంట్. దాన్ని వాడకూడదు అంటే కరెక్ట్ కాదు కదా సార్. అఫ్కోర్స్ పూర్తి నిషేధం అంటే ఉండదు, కానీ రూల్స్ మాత్రం చాలా కఠినంగానే ఉంటాయి. తప్పదు. లేకపోతే ఫ్యూచర్లో ఉన్న వీడియోల్లో ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలియకుండా పోతుంది. ఎవడో ఏదో మాట్లాడి ప్రధాని మాట్లాడినట్టు దాన్ని క్రియేట్ చేసాడు అనుకోండి, ఎంత ప్రమాదం. అవును, ఆ ప్రమాదం అయితే ఉంది సార్. మీరు చూసే ఉంటారుగా, ఈ మధ్య ఒక హీరోయిన్ ఫేస్కి వేరే అమ్మాయి ఫేస్ పెట్టి ఆ అమ్మాయి పరువు తీశారు. ఇలాంటి టెక్నాలజీస్ ప్రైవసీకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అవునండి, మొన్న ఏదో యాడ్లో ఒక సెలబ్రిటీని అనుమతి లేకుండా యాడ్లో వాడేశారని విన్నాను. అవునండి, ఎవరో యాక్ట్ చేసి ఆ యాడ్ షూట్ చేశారు. ఆ తర్వాత సెలబ్రిటీ ఫేస్ పెట్టేశారు. పైసా ఖర్చు లేకుండా యాడ్ రెడీ అయిపోయిందన్నమాట. ఆ సెలబ్రిటీ దాన్ని చూసి మాకు కంప్లైంట్ చేశారు. మొత్తం మీద డీప్ ఫేక్స్ ప్రైవసీకే కాదు, సెలబ్రిటీల ఆదాయానికి కూడా గండి కొట్టేసేలా ఉన్నాయే. ఏమండి, ప్రైవసీ అనేది సెలబ్రిటీలకు మాత్రమేనా, మామూలు మనుషులకు అక్కర్లేదా చెప్పండి? మంచి మాట చెప్పారు. లేకపోతే ఎవడు పడితే వాడు మన ఫేస్ని ఎక్కడ పడితే అక్కడ వాడేస్తే ఎంత ప్రమాదం. అసలు డీప్ ఫేక్స్ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోకపోవటం కూడా తప్పే తెలుసా? అవునా? అలాంటి వాటిని క్రియేట్ చేయడం ఎంత తప్పో వాటికి ప్రచారం కల్పించడం కూడా అంతే తప్పు కదా. అఫ్కోర్స్. అందుకే ఈ మధ్య కొన్ని టెక్ కంపెనీలకి వార్నింగ్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. డీప్ ఫేక్స్ అని తెలిసాక ఎందుకు చర్య తీసుకోలేదని. మమ్మల్ని కూడా ఈ డీప్ ఫేక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు, అవునా? అవునండి, ఈ డీప్ ఫేక్స్తో ఎంతైనా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయండి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్స్ ప్రైవసీ. ఇదే థంబ్ రూల్. కరెక్ట్గా చెప్పారు సార్. ఏదో సరదా కోసం ఓ సెలబ్రిటీ ఫేస్లో మన ఫేస్ పెట్టుకున్నాం అనుకోండి, అది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే అది మన పర్సనల్ ఇష్టం. ఎస్. కానీ ఏదో వీడియో తీసుకొచ్చి అందులో సెలబ్రిటీ ఫేస్ని వాడేస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం. అర్థమైందండి. మరి డీప్ ఫేక్స్ విషయంలో గవర్నమెంట్ రూల్స్ ఫైనలైజ్ అయ్యాక చెప్తారు కదండి? ష్యూర్, ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. అన్నట్టు మా కంపెనీ ఇనాగరేషన్కి మీరు తప్పకుండా రావాలి సార్. వస్తారు కదా? ఓకే అండి, డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు దొంగల్ని చూసి ఉంటారు, దొంగ సొమ్ము అమ్మే వాళ్ళని చూసుంటారు, కానీ దొంగతనం కోసం వాడే టూల్స్ని అద్దెకిచ్చే దొంగలు చూసారా? అరే, దొంగతనానికి ఉపయోగపడే టూల్సా అద్దెకిస్తారా? ఏంటవి? కత్తులు, గుణపాలా, లేక మాస్కులు, ముసుగులా? ఇవేం కావండి. ఇదేమీ కన్నపు దొంగల కాలం కాదు, సైబర్ క్రైమ్ల కాలం. ఎక్కడో ఉండి కూడా ఏదో సర్వర్ మీద దాడి చేస్తున్నారు, డేటాకు ముడిపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ క్రైమ్ మరింత అడ్వాన్స్ అయిపోయింది. తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్టు ర్యాన్సమ్ వేర్ డిమాండ్ చేసే ముఠాలు
తాము వాడే దొంగ సాఫ్ట్వేర్ టూల్స్ని రెంట్కి కూడా ఇస్తున్నాయి. ఇంతకీ ఏంటి రెంట్ దొంగల కథ? వీళ్ళ డిస్కషన్ వింటే మీకే అర్థమవుతుంది. ఒరే, పాస్, సాస్, రాస్ ఇవి ఎప్పుడైనా విన్నావా? టమాటా సాస్ గురించి విన్నాను, ఆరెంజ్ జ్యూస్ గురించి విన్నాను. ఈ పాస్తా సాస్ ఏంట్రా? నేను చెప్పేది తిండి గురించి కాదురా, ఇది టెక్నాలజీ ప్రోగ్రామ్. తెలుసులేవో, దేంటో చెప్పచ్చుగా. పాస్ అంటే PAAS, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. అంటే ఏంటి? కొన్ని సాఫ్ట్వేర్లు నడపాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అవసరం. దానికి హార్డ్వేర్ కావాలి, నెట్వర్క్ తెలియాలి. ఈ బాదరబందీ లేకుండా వాళ్ళే మనకి ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి పెట్టేస్తారనమాట. దానికి ఇంతని మనం పే చేయడమే. అదే పాస్ అంటే. మరి సాస్ అంటే? సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. నువ్వు ఫలానా సాఫ్ట్వేర్ వాడాలనుకున్నావు అనుకో, అది క్లౌడ్లో వాళ్ళే ఇన్స్టాల్ చేసి నీకు ఇచ్చేస్తారు. ఆన్లైన్ నుంచే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఆఫీస్ 365 ఇలాంటి సర్వీసులు అన్నమాట. ఇలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అని ఇంకో రకం ఉంది. ఇదిగో ఇప్పుడు పాస్, శాసులతో పాటు ర్యాస్ కూడా వచ్చింది. ఏంటో ఇదంతా? మా చిన్నప్పుడు లాల్ బాల్ పాల్ అని చెప్పేవారు స్వాతంత్ర యోధుల గురించి. లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అని లాల్ బాల్ పాల్ అనేవారు. ఏంటో ఇప్పుడు ఈ పాసు, శాసు, ర్యాసు? అవునరా, ఇంటర్నెట్ వచ్చాక మరి దొంగలు కూడా స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు దొంగతనాలు చేయడమే కాకుండా దొంగతనాలు చేసే వాళ్ళకి హెల్ప్ కూడా చేయగలుగుతున్నారు. అదేంట్రా? మరి రాస్ అంటే అదే, ర్యాన్సమ్వేర్ యాజ్ ఏ సర్వీస్, RAAS. ఇంతకీ ర్యాన్సమ్వేర్ అంటే అదేనా తెలుసా? తెలుసురా. ఎక్కడి నుంచో మన సిస్టమ్ మీద అటాక్ చేస్తారు. ఇందులో ఉన్న ఫైల్స్ అన్నీ ఎన్క్రిప్ట్ చేసేస్తారు. ఆ ఫైల్స్ అన్నీ మళ్ళీ మామూలుగా ఓపెన్ కావాలంటే ఇదిగో ఇంత ర్యాన్సమ్ మనీ ఇంత పే చేయాలి అంటారు. అదేగా ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే. అవునరా, ఇప్పుడు దాన్ని కూడా అద్దెకిస్తున్న వాళ్ళు వచ్చారట. అదే ర్యాస్ అంటే. ఏంటి? ర్యాన్సమ్వేర్ యాజ్ ఎ సర్వీసా? ఇదేంట్రా? దొంగతనాలు చేసుకునే వాళ్ళకి గుణపం పలుగు అద్దెకిచ్చినట్టు. కరెక్ట్గా చెప్పావురా. వీళ్ళు కూడా సిస్టమ్స్ మీద అటాక్ చేయడానికి వాడే మాల్వేర్ని ఇతరులకు అద్దెకిస్తారు. అమ్మనాయన, ఆ మాల్వేర్ని వాడుకుని ఏదో కంపెనీ సర్వర్ల మీద అటాక్ చేసి ఆ వచ్చిన లాభాల్లో కొంచెం వీళ్ళకి సబ్స్క్రిప్షన్ కట్టేయాలన్నమాట. మరి ఈ అటాక్లో వీళ్ళే దొరికిపోతే అప్పుడు కట్టక్కర్లేదులే. అంటే మాల్వేర్ సరఫరా చేసిన వాడికి ఏ శిక్ష లేదంటావు? శిక్షలు, రూల్స్ అన్నీ ఉన్నారా, కానీ ముందర అటాక్ చేసిన వాడు ఎవడో దొరకాలి కదా. ఇంతకీ ర్యాస్ అనే సర్వీస్ ఇస్తున్న మహాత్ములు ఎవరో? ALPHV అని వీళ్ళనే బ్లాక్ క్యాట్ అంటారు. నల్ల పిల్లిగాళ్ళు అన్నమాట. అమ్మో, అలా తీసి పడేకరు, చాలా డేంజరస్ గ్యాంగ్ వీళ్ళు. మొన్ననే డిసెంబర్లో 3.5 కోట్ల కస్టమర్ల డేటా కొట్టేశారు ఓ పెద్ద కంపెనీ నుంచి. పైగా వీళ్ళు ట్రిపుల్ ఎక్స్టార్షన్ అని ఆ టాక్టిక్ కూడా ఉపయోగిస్తుంటారు. అదేంటి? అంటే ర్యాన్సమ్ వైర్తో ఫైల్స్ని ఎన్క్రిప్ట్ చేయడం మాత్రమే కాదు, అందులో ఉండే సెన్సిటివ్ డేటా దొంగతనం చేయడం, దాన్ని చూపెట్టి భయపెట్టడం, అడిగిన డబ్బులు కట్టకపోతే మీ రహస్యాలు బయట పెట్టేస్తామని బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు అన్నమాట. ఇలాంటి వాళ్ళని పట్టుకుని లోపలేసేయాలరా. లోపలేయడం కష్టం కాదురా, పట్టుకోవడమే కష్టం. ఏముంది, వాళ్ళ సర్వీసులు అద్దెకి కూడా ఇస్తున్నారంటున్నావు కదా, ఆ ర్యాస్ ఏదో. అవును, అయితే ఆ ర్యాన్సమ్వేర్ని అద్దెకి తీసుకునే దొంగలాగా వెళ్ళి వాళ్ళ రహస్యాలన్నీ బయట పెడితే? అబ్బో, స్టింగ్ ఆపరేషన్ అనమాట. ట్రై చెయ్యి. నేను ట్రై చేయలేకపోతురా. ఇలా బరి తెగించిన వాళ్ళు అలాగే దొరికిపోతారు, చూస్తుండు.